తాగమ్మా. తాగు. నిన్ను చూస్తుంటే చాలా అమాయకురాల్లా ఉన్నావు. అలాంటి నీ మీద వాళ్ళెలా కంప్లైంట్ ఇచ్చారు? నాకు తెలియదు ఎస్ఐ గారు. నువ్వు అశ్విన్ని ప్రేమిస్తున్నావని చెప్పారు. అవును. అంటే ఏంటి, అతను నిన్ను ప్రేమించడం లేదా? ఇద్దరం ప్రేమించుకుంటున్నాం. అంటే మీరిద్దరు ప్రేమించుకోవడం అశ్విన్ వాళ్ళమ్మ లలిత గారికి, అతని చెల్లెలు ప్రసన్న గారికి ఇష్టం లేదా? ఇష్టమే. మరి అశ్విన్ కనిపించడం లేదని, నువ్వే అతని మాయం చేశావని నీ మీద కంప్లైంట్ ఎందుకు ఇచ్చారు? తెలియదు. మేడం, మీరలా అమ్మా తల్లి అంటే ఇది నిజం చెప్తుందా? నువ్వు నోరు మూస్తావా? ఈ అమ్మాయిని చూస్తుంటే హంతకురాల్లా నేరస్తురాల్లా కనిపిస్తుందా నీకు? ఇదొక టాలెంట్ మేడం. నో, అందర్నీ ఒకే దృష్టిలో చూడడం తప్పు. నాకు తెలిసి ఈ ఆనంది ఎలాంటి తప్పు చేయలేదు. కంప్లైంట్ వచ్చింది కాబట్టి ఎంక్వైరీ కోసం తీసుకురావాల్సి వచ్చింది. మీ ఇద్దరికి పెళ్లి కూడా చేయాలనుకున్న వాళ్ళు నీ మీద ఏ కారణం లేకుండా కిడ్నాప్ చేశావని కంప్లైంట్ ఎలా ఇస్తారు? ఏడవకు. వాళ్ళని పిలిపించి అసలు ఎందుకలా కంప్లైంట్ ఇచ్చారో తెలుసుకొని నేను ఆలోచిస్తాను. నువ్వు జాగ్రత్తగా ఉండు. మేడం 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 మేడం, ఆటోని పంపించేయకండి. ఏ, ఎందుకని? మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి కదా.